భక్తులు పాదాభివందనం చేశారు. అయ్యారండి గృహప్రవేశం నేను రావడం కుదరదు, నా రోజు పాస్టర్ గారు వస్తారు, ఆ రోజు పెళ్ళి ఉంది, నిన్నే రాజాగారు పాస్టర్ గారు వస్తారని పంపాను. వారందరూ ఏం చేశారంటే, అమ్మగారు మీరు పక్కన కుట్టించుకోండి అని నాకు ఒక కాను ఇచ్చారనమాట. నేను జేబులో పెట్టుకున్నాను. నా పక్కన కూర్చున్న వ్యక్తి అన్ని చూస్తున్నాను. ప్రభువు ఆ సమయంలో మాట వినపడుతుంది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. ఏం చేయాలి? డబ్బులు వ్యవహారమన్నా 5 రూపాయలు 10 రూపాయలు కాదు, 50 రూపాయలు కావాలి. సార్ మరి నేను సెలవు తీసుకుంటానంటే ఒక పావుగంట దేవుడి విషయాలు చెప్పారు. దేవుడి పిల్లలు చెప్పిన తర్వాత అతనికి, బాబు ఇదిగో వారు ఎంత ఇచ్చారో నేను చూడలేదు, లెక్క పెట్టలేదు. ఏ విశ్వాసం అయినా ఎంత ఇచ్చినా పుచ్చుకోవటమే తప్ప అది ఎంత నేను ఆ చూడను, ఎప్పుడో తీరిగా చూస్తా చీటికి పోయాక. మరి ఎటువంటిది, ఇదిగో ఇది ఎంతో ఒకసారి లెక్క పెట్టాయా అన్నాను. లెక్క పెట్టాడు, ఏడుతున్నాడు ముక్కు మోహంగా ఒకటి పోతే నాకు 5,000 నా ప్రాణం, 4 ప్రాణాలు దీని మీద ఆధారపడి ఉంటుంది సార్. చూడండి, ఆయన నాకు SMS పెట్టాడమ్మా, ఇప్పుడు నేను 10 చేసేదాన్ని. నా రక్త కణం ఎవరగా ఉన్నంత కాలం నేను మీకు యేసు ప్రభువుకు రుణపడి ఉంటాను. చిన్నప్పటి నుంచి కలిసి మెలిగేసి తిరిగిన నా స్నేహితులు, బంధువులు 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడిన ఈ పరిస్థితిలో మీరు నా కుటుంబాన్ని, నా ప్రాణాలు కాపాడారని చెప్పి దేవుడి ద్వారా ఓ మెసేజ్ పెట్టాడు. మరణాల ఎందుకు చెబుతున్నారంటే, మనం ఆయన ఇది కూడా గొర్రెలను మేపడమే. ఈవేళ అన్నిటిగా ఉండొచ్చు, రాబోయే దినాలు ఎలా మారిపోతాడు, ఇదిగా మారుతాడు. కాబట్టి ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి సాగిపోయే వారిగా మనం ఉండాలి. పేతురు అలా ఉన్నాడు. అందుకనే పేతురుకి ఏం చేశాడు చూడండి, చేపలు పట్టుకుంటా వెళ్ళినప్పుడు ఈవేళ ఏమైనా తెలుసా, ఆయన మాట విని ఆయన చెప్పినట్టు నడుపుతూ ఉంటే ఆయన నీడ పడగానే మాట్లాడకూడదు, ఆయన నీడ పడగానే రోజులు బాగుపడిపోయారు. మరణాలా ఆయన బోధ చెప్పగానే 3,000 మంది మారారు, మరోసారి 5,000 మంది మారారు. దీనికి కారణం ఏంటంటే, ఆ సముద్రం ఒడ్డున తెల్లవారుజామున ప్రభు ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు. నేను కూడా మీకు చెప్తున్నాను, 7 సన్నిధి స్త్రీలు, 7 సంఘ పెద్దలు విన్నారా, 12 మంది స్త్రీలు, 7 స్త్రీలు, సంఘం అందరికీ చెప్పింది ఏంటంటే, దేవుని పని శ్రద్ధగా చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరన్నా మిమ్మల్ని కూడా రమ్మన్నారనుకో, అది వాళ్ళ సొంత పని కాదు. సంఘంలో నీకు హోదా ఉంది కాబట్టి నేను పిలిచారు, నువ్వు వెళ్ళాలి. నువ్వు బద్ధకంగా పనిచేసావు అనుకో, దరిద్రం వస్తుంది. శ్రద్ధగా పనిచేసేవారు ఏమో చెప్పండి, శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకంగా చేసేవారు చూడండి, ఎమ్మెల్యే గారు నాకు బాగా తీసాడమ్మా, ఎమ్మెల్యే గారు నాకు బాగా తీసాడు. కామరాబాద్ గారు పరిగెత్తికి వెళ్ళాను, నమస్కారం అండి, బాగున్నారా అన్నారు. బాగున్నాను అన్నాడు. ఆయన బాగా దిగాడు, విడిచేయుడు జోడించి కాళ్ళు మొక్కున్నాడు. గోదావరి గట్టు మీద ఈ రాజమండ్రి ఎమ్మెల్యే కాదు, శివానంద ఊరుకూడ ఎమ్మెల్యే, అంటే దేవాన రాజనగరం ఎమ్మెల్యే వెంకటేష్, దేవుని పిల్లల పెందుర్తి వెంకటేష్, దేవుని పిల్లలు ఆయన అన్నాడు, ఏమిటి ఎంత మెట్ట మధ్యాహ్నం, ఎంత మెట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, దగ్గర 1 గంటన్నర 2 అవుతుంది. నేనంటే ఒక పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటాడు. ఎక్కడేదంటే రామచంద్రపురంలో మా సంఘం ఉంది, ఆ సంఘంలో వేళ ఆదివారం కదా కార్యక్రమానికి వెళ్తున్నాను అంటే ఆయన అంటాడు, ఏమండి దేవుడు మీకు ఎంతో పెద్ద పెద్ద సంఘాలను ఇచ్చాడు, వేలాది మందిని ఇచ్చాడు, ఇంతలో కూడా పరిగెట్టుకుని 50 మంది కోసం 100 మంది కోసం మీరు ఎలా ఎవరో మనకు కదండి, ఆరోగ్యంగా కాపాడుకోండి అన్నాడు ఆయన. 50 మంది కోసం 100 మంది కోసం మీరే వెళ్ళాలా, ఎవరో ఒకరు పంపొచ్చు కదా, ఎవరో ఒకరు పంపండి, ఎందుకు మీకు ప్రయాస, మీరు కూర్చుంటే 50 మంది వచ్చేస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు మీకు ఇంత ప్రయాస. అలా కాదండి వెంకటేష్ గారు, అలా కాదండి, మా రక్తంలో అది మిళితమైపోయింది, కొనలేము. మా రక్తంలో ఆదివారం అనేసరికి ఏదో చర్చ కావాలి, రాజమండ్రి మెయిన్ చర్చ అవుతారు, ఏదేమైనా కానీ ఇంత చిన్న చిన్న సంఘాలు కూడా మీరు ఎవరో ఏం బాధ కాదు అన్నాడు ఆయన.
చూసారమ్మా, ఎందుకంటే అది లోకులు కాబట్టి, లోకాంశాలు కాబట్టి. కానీ మన పని ఏంటి అమ్మా? మందలను మేపాలి, మందలను మంచి కాపరి చేతిలో మంచి గొర్రెలుగా ఎదిగి ప్రభువు మహిమ తెచ్చే వారిగా సాగాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇరుగో గొర్రెల కాపరి సోదరులారా, ఇరుగో గొర్రెల కాపరి, ఇరుగో సమర్పణ చేసుకున్నాము. యెహోవా సన్నిధిని మీ స్తోత్ర గానముతో